ఆ, నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిజంగా చాలా ఆసక్తికరమైంది. అవును, ఖచ్చితంగా. శ్రోతలకు కూడా ఈ అంశం చాలా కొత్తగా అనిపిస్తుంది. అది. సో, ఈ డీప్ డైవ్ లక్ష్యమేంటంటే వ్యూహాత్మక మార్కెట్ పరిశోధన, అలాగే పెట్టుబడి విశ్లేషణ కోసం ఏఐని ఎలా వాడుతున్నారు అనే అంశాన్ని పూర్తిగా పీల్చి పిప్పి చేయడం. మన ముందున్న మాడ్యూల్ 7 సోర్స్ మెటీరియల్ను ఆధారంగా చేసుకుని అసలు ఈ ఏఐ మాయాజాలం ఏంటో డీకోడ్ చేద్దాం. కరెక్ట్. అంటే ఇదేదో సాధారణ చర్చ కాదు. ఏఐ లేదా కృత్రిమ మేధస్సు అనేది మార్కెట్ పరిశోధనను, ఆస్తుల విశ్లేషణను ఎలా సమూలంగా మారుస్తోందో మనం ఈరోజు తెలుసుకోపోతున్నాం. రైట్. ఇక్కడొక విషయం స్పష్టం చెయ్యాలి. మన సోర్స్ మెటీరియల్లో ఉన్న సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషించడమే మన ఉద్దేశం. దానికి మనం ఎలాంటి సొంత అభిప్రాయాలు జోడించట్లేదు. సరే, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఈ సమాచారం కేవలం ఇన్వెస్టర్లకే కాదు, టెక్నాలజీ ప్రపంచాన్ని ఎలా మారుస్తోందో నేర్చుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అవును. సో, ఆస్తి విశ్లేషణ అంటే ప్రాపర్టీ అనాలిసిస్ దగ్గర నుండి మొదలు పెడదాం. ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతాను. ఒక ప్రాంతంలో కొత్తగా ఎన్ని పిజ్జా షాపులు వస్తున్నాయో లెక్కపెట్టి, అక్కడ రాబోయే 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ ధరలు ఎంత పెరుగుతాయో ఖచ్చితంగా అంచనా వేసే టెక్నాలజీ ఉంటే ఎలా ఉంటుంది? వావ్! వినడానికి ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీలో సీన్లాగా ఉంది. కానీ నిజానికి ఇది ఈరోజు మన కళ్ల ముందు మార్కెట్లో జరుగుతున్న వాస్తవం. అవును కదా. ఏఐని మనం ఎప్పుడూ అలసిపోని ఒక అత్యంత తెలివైన రియల్ ఎస్టేట్ డిటెక్టివ్తో పోల్చవచ్చు. కానిక్కడ నాకొక బలమైన ప్రశ్న ఉంది. అడగండి. గతంలోని ధరలను విశ్లేషించడం సరే, పాత రికార్డులు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ భవిష్యత్తులో ఒక ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందో, అంటే లొకేషన్ గ్రోత్ని ఏఐ ఖచ్చితంగా ఎలా అంచనా వేయగలదు? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఏఐ కేవలం పాత డేటాను మాత్రమే చూడదు. అంటే మనిషి మెదడు ఒకేసారి 2 లేదా 3 అంశాలను మాత్రమే విశ్లేషించగలదు కదా. అవును. మనం ఒక 10 ఏళ్ల ధరల చార్టు చూస్తాం, లేదా ఒక 2 వార్తలు చదువుతాం. అదే. కానీ ఏఐ ఒకే సెకండ్లో లక్షలాది డేటా పాయింట్లను ప్రాసెస్ చేస్తుంది. ఆ చరిత్ర వెనుక ఉన్న ఆర్థిక, సామాజిక కారణాలను కూడా విడమర్చి చూస్తోంది. ఒక ప్రాంతం వృద్ధి చెందుతుందా లేదా అని అంచనా వేయడానికి ఏఐ ఒక మల్టీలేయర్డ్ అప్రోచ్ వాడుతోంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నాకొక చిన్న డౌట్. ఏఐ విశ్లేషించే డేటా అంతా పబ్లిక్ డొమైన్లో ఉండేదే కదా? అవును, పబ్లిక్ డేటానే. మరి అందరికీ తెలిసిన డేటాను చూసి ఏఐ మనకు మాత్రమే లాభం చేకూర్చే సీక్రెట్ని ఎలా బయటపెడుతుంది? ఉదాహరణకు, ప్రభుత్వం ఏదైనా కొత్త హైవే అనౌన్స్ చేస్తే అది అందరికీ తెలుస్తుంది కదా. ఇందులో ఏఐకి ఉన్న స్పెషాలిటీ ఏంటి? చాలా అద్భుతమైన ప్రశ్న. చూడండి, ఏఐ కేవలం ఒకే ఒక ప్రభుత్వ ప్రకటన మీద ఆధారపడదు. డేటాను సేకరించడం గొప్ప కాదు, ఒకదానితో ఒక సంబంధం లేని డేటా పాయింట్ల మధ్య ఉన్న ప్యాటర్న్ని కనిపెట్టడం గొప్ప. ప్యాటర్న్ కనిపెట్టడం, రైట్. అంటే ఎలాగో ఒక ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ప్రభుత్వం ఒక మెట్రో లైన్ వేస్తోందని అందరికీ తెలుసు. ఆ వార్త రాగానే అక్కడ భూముల రేట్లు అందరూ పెంచేస్తారు. అవునవును. అప్పుడు మనం పెట్టుబడి పెట్టినా పెద్దగా లాభం ఉండదు. కరెక్ట్. కాని ఏఐ ఏం చేస్తుందంటే, ఆ మెట్రోలైన్ రాబోతున్న ప్రాంతానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సాధారణ రెసిడెన్షియల్ ఏరియాను గమనిస్తోంది. ఓహో, అంటే డైరెక్ట్గా మెట్రో దగ్గర కాకుండా కొంచెం దూరంగా అన్నమాట. అదే. అక్కడ సడన్గా కమర్షియల్ ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య ఒక 15% పెరిగిందని టెలికాం డేటా ద్వారా గుర్తిస్తోంది. వావ్! ఇంటర్నెట్ కనెక్షన్లను కూడా ట్రాక్ చేస్తుందా? ఖచ్చితంగా. ఆ సమయంలో ఫుడ్ డెలివరీ యాప్స్లో ఆ ఏరియా నుండి ప్రీమియం కాఫీ లేదా ఆర్గానిక్ ఫుడ్ ఆర్డర్లు పెరిగాయని ఆన్లైన్ ట్రెండ్స్ ద్వారా పసిగడుతుంది. అంటే ఆ ప్రాంతంలో జనం జీవనశైలి ఎలా మారుతోందో ఏఐ పరోక్షంగా గమనిస్తోందన్నమాట. ఖచ్చితంగా. దీన్నే జెంట్రిఫికేషన్ సిగ్నల్స్ అంటారు. అంటే ఒక సాధారణ ప్రాంతం హై ఎండ్ ప్రాంతంగా మారే క్రమంలో వచ్చే తొలి మార్పులు. ఏఐ ఆ ట్రెండ్ని బట్టి ఇంకో 3 ఏళ్లలో ఇక్కడ స్టార్టప్ ఆఫీసులు రాబోతున్నాయి అని ముందే ప్రిడిక్ట్ చేయగలదు. అబ్బా, ఇది వింటుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్గా ఉంది. కేవలం ఒక డిటెక్టివ్ లాగా భూతద్దం పట్టుకునే ఆధారాలు వెతకడం కాదు, ఒక అల్గారిథం లాగా గందరగోళంలో ఉన్న ప్యాటర్న్ని కనిపెడుతోంది. అవును. ఇక్కడే ఏఐ మనకొక అన్ఫేర్ అడ్వాంటేజ్ ఇస్తుంది.
ఒక మనిషి ఇన్ని డేటా సెట్స్ని ఒకేసారి క్లబ్ చేసి చూడటం అసాధ్యం. రైట్. మరి ఆర్ఓఐ అంటే పెట్టుబడిపై రాబడి సామర్థ్యం లెక్కించేటప్పుడు ఏఐ ఎలా ఆలోచిస్తోంది? సాధారణంగా అద్దె ఎంతొస్తుంది, ఈఎంఐ ఎంత కట్టాలి అని కదా మనం చూసుకుంటాం. అనేది ప్రాపర్టీ వయసు పెరిగే కొద్దీ పెరుగుతుంది కదా. అవును, రిపేర్లు వస్తుంటాయి. ఏఐ వాతావరణ డేటాను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు, మీరు సముద్ర తీరానికి దగ్గరలో ఒక ప్రాపర్టీ కొంటున్నారనుకోండి. హ్మ్. సముద్ర తీరం దగ్గరైతే ఉప్పుగాలి ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. భవిష్యత్తులో రాబోయే క్లైమేట్ చేంజ్, ఆ ఉప్పుగాలి వల్ల ఆ భవనం ఎంత త్వరగా దెబ్బతింటుంది, దానికి రిపేర్ల ఖర్చు ఎంత అవుతుంది అనేది కూడా ఏఐ అంచనా వేస్తుంది. వావ్! అంటే ఆ రేంజ్లో డీటెయిల్స్ని క్యాలిక్యులేట్ చేస్తుందన్నమాట. అవును. ద్రవ్యోల్బణం, భవిష్యత్తులో పెరిగే ప్రాపర్టీ ట్యాక్స్లు ఇవన్నీ లెక్కగట్టి ఖచ్చితంగా 10 ఏళ్ల తర్వాత మీ నికర లాభం ఎంతుంటుందో ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. అంటే భవిష్యత్తులో వచ్చే ప్రతి చిన్న ఖర్చును ముందే బడ్జెట్లో వేస్తుంది. ఇదంతా వినడానికి చాలా బావుంది. రైట్. కానీ ఒక మంచి ఆస్తిని గుర్తించిన తర్వాత మన దగ్గర డబ్బులు తీసి పెట్టుబడి పెట్టే సమయానికి, అంటే ఆ చివరి నిమిషంలో ఎవరికైనా ఒక చిన్న భయం పట్టుకుంటుంది కదా. అవును, న్యాచురల్గానే వస్తుంది ఆ భయం. మార్కెట్ క్రాష్ అయితేనో, లేక మనం ఊహించంది ఏదైనా జరిగితేనో అన్న భయం అది. ఇక్కడే మన సోర్స్ మెటీరియల్లో పెట్టుబడి అంతర్దృష్టులు అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్సైట్స్ గురించి చెప్పారు కదా. అసలు పెట్టుబడి అనగానే అందరికీ భయం వేస్తుంది. మరి ఏఐ చేసే ఈ ప్రమాదాల విశ్లేషణ ఇన్వెస్టర్లకు ఏ విధంగా ధైర్యాన్నిస్తుంది? చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు. దీన్ని మనం పెద్ద కోణంలో చూస్తే మానవ సహజమైన భయం అనేది అనిశ్చితి అంటే అన్సర్టనిటీ నుండి వస్తుంది. కరెక్ట్. రేపేమవుతుందో తెలీదన్న భయం. అవును. మనుషులుగా మనం ఇటీవల జరిగిన సంఘటనలనే ఎక్కువగా నమ్ముతాం. దాన్ని రీసెన్సీ బయస్ అంటారు. నిన్న మార్కెట్ పడిపోతే రేపు కూడా పడిపోతుందేమో అన్న భయం మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. రైట్. ఎమోషన్స్ వల్ల మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఏఐకు భావోద్వేగాలుండవు కదా. అది ఫీలింగ్స్ మీద కాదు, కేవలం డేటా ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఇన్వెస్టర్లకు నిద్రపోని ఆర్థిక సలహాదారు లాంటిది. 24/7 పక్కా డేటా ఆధారంగా సలహాలిస్తుంది. దీని ఇంకాస్త వివరంగా చూద్దాం. ఒక సాధారణ ఇన్వెస్టర్కు ఏఐ ఈ రిస్క్ అనాలిసిస్ని ఎలా చేసి పెడుతుందో ఒక ఉదాహరణతో చెప్పగలరా? ఎందుకంటే రియల్ ఎస్టేట్లో టెనెంట్ సడన్గా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంటాయి కదా. తప్పకుండా. మీరొక కమర్షియల్ బిల్డింగ్ కొంటున్నారని అనుకుందాం. ఏఐ ఏం చేస్తుందంటే ఆ ప్రాంతానికి సంబంధించిన గత 50 ఏళ్ల డేటాను తీస్తుంది. 50 ఏళ్ల డేటానా? ఓకే. అవును. ఎప్పుడెప్పుడు ఆర్థిక మాంద్యమొచ్చింది, అప్పుడు ఈ ఏరియాలో వ్యాపారాలు ఎలా మూతపడ్డాయి, ఎన్ని దుకాణాలు ఖాళీ అయ్యాయి అనేది ఎనలైజ్ చేస్తుంది. అంతేకాదు, ఒక అడుగు ముందుకు వేసి మాంటెకార్లో సిమ్యులేషన్స్ అనే ఒక పద్ధతిని వాడుతుంది. ఒక్క నిమిషం. మాంటెకార్లో సిమ్యులేషన్స్ పేరు చాలా వెరైటీగా ఉంది. ఇదెలా పనిచేస్తుంది? ఇదొక ప్రాబబిలిటీ మోడల్ అండి. అంటే భవిష్యత్తులో జరగడానికి అవకాశమున్న వేలాది వేరువేరు సినారియోలను ఏఐ కంప్యూటర్లో వర్చువల్గా సృష్టిస్తుంది. రైట్. అంటే ఒకేసారి చాలా పాసిబిలిటీస్ని టెస్ట్ చేస్తుందన్నమాట. అదే. ఇప్పుడు వడ్డీ రేట్లు 1% పెరిగితే ఏమవుతుంది, ఆ పక్కన కొత్త ఐటీ పార్క్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, ముడిసరుకు ధరలు పెరిగితే ఏమవుతుంది, ఇలాంటి లక్షలాది కాంబినేషన్స్ని రన్ చేస్తుంది. వావ్! మనిషి ఇన్ని రకాల సినారియోల గురించి ఆలోచించడం దాదాపు అసాధ్యం. కరెక్ట్. అవన్నీ రన్ చేసి ఫైనల్గా ఈ ప్రాపర్టీలో మీకు నష్టం రావడానికి కేవలం 12% ఛాన్స్ మాత్రమే ఉంది, మరియు మీ పెట్టుబడి సేఫ్గా ఉండటానికి 88% అవకాశం ఉంది అని ఒక ఖచ్చితమైన నంబరిస్తుంది. అద్భుతం. అంటే రిస్క్ని ఒక ఎమోషన్ లాగా కాకుండా ఒక క్లియర్ స్కోర్ లాగా చూపిస్తుందన్నమాట. అవును. కానీ ఇక్కడ నాకొక ప్రశ్న. ఏఐ ఎంత డేటాను విశ్లేషించినా ప్రపంచంలో సడన్గా జరిగే మార్పులను పసిగట్టలేకపోవచ్చు కదా. అంటే ఎలాంటి మార్పులంటారు? ఉదాహరణకు ఒక గ్లోబల్ పాండమిక్ రావడం, లేదా 2 దేశాల మధ్య అనుకోని యుద్ధం రావడం, ఇలాంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు గతం తాలూకు డేటా పనికిరాదు కదా. అప్పుడు ఏఐ అంచనాలు ఫెయిల్ అయ్యే అవకాశం లేదా? మీరు చాలా లోతైన పాయింట్ రేస్ చేశారు. ఏఐ అనేది భవిష్యత్తును 100% ఖచ్చితంగా చెప్పే మాయాదర్పణమేమీ కాదు. మీరు అన్నట్లు ఆ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ని ఏ టెక్నాలజీ కూడా ప్రెడిక్ట్ చేయలేదు. మరి అలాంటప్పుడు ఏఐకి ఉన్న ఉపయోగమేంటి? అలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏఐ మనకెలా సహాయపడుతుందంటే రెసిలియన్స్ని బెట్టి. అంటే
ఒక పెద్ద కుదుపు వచ్చిన తర్వాత ఏ ప్రాపర్టీ త్వరగా కోలుకుంటుందనేది ఏఐ మోడల్ చేయగలదు. ఓహో, అంటే డ్యామేజ్ కంట్రోల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు పాండమిక్ సమయంలో అన్ని కమర్షియల్ స్పేసెస్ ఖాళీ అయ్యాయి గదా, కానీ ఏఐ డేటా ముందే చెప్పగలదు ప్రైమ్ లొకేషన్లో ఉండే లాజిస్టిక్స్ వేర్హౌస్ల కంటే సిటీ ఔట్స్కర్ట్స్లో ఉండే భారీ గోడౌన్లకు త్వరగా డిమాండ్ వస్తుందని. రైట్, ఎందుకంటే ఆ టైంలో ఆన్లైన్ షాపింగ్ బాగా పెరుగుతోంది కాబట్టి. దాన్ని ఎలా తట్టుకోవాలో ఒక వ్యూహాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఇది పర్ఫెక్ట్గా అర్థమైంది. రిస్క్ని ఒక నంబర్లాగా చూడటం వల్ల గుడ్డిగా దూకుతున్నామనే భయం పోతుంది. సరే, మన ప్రాపర్టీని ఫైనలైజ్ చేశాం, రిస్క్ లెక్కలు వేసుకున్నాం. అయితే మన పెట్టుబడికి సంబంధించిన లాభనష్టాలు తెలుసుకున్నాం గాని మార్కెట్ అనేది ఒక ఒంటరి ద్వీపం కాదు గదా. ఖచ్చితంగా కాదు. అక్కడ ఇతరులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం ఎంత పక్కాగా వ్యూహం రచించినా పక్కనున్న కాంపిటీటర్స్ మనకంటే వేగంగా పావులు కదుపుతుంటే మన వ్యూహం ఫెయిల్ అవ్వొచ్చు. అసలు ఈ ఏఐ కాంపిటీటర్స్ మైండ్లో ఏముందో ఎలా కనిపెడుతుంది? ఇక్కడే కాంపిటీటర్ అనాలిసిస్ వస్తుంది. సాంప్రదాయకంగా మనం ఏం చేస్తాం? కాంపిటీటర్ వెబ్సైట్ చూస్తాం, వాళ్ల బ్రోషర్లు చదువుతాం, అంతే కదా. అవును, పబ్లిక్గా వాళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతావు. కానీ ఏఐ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది. దీన్ని మనం చీకట్లో అందరూ ఎక్కడెక్కడ నిలబడి ఉన్నారో చూపే ఒక థర్మల్ కెమెరాలాగా ఊహించుకోవచ్చు. థర్మల్ కెమెరానా? వ్యాపారపరంగా ఒక థర్మల్ కెమెరా ఎలా పనిచేస్తుంది? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, థర్మల్ కెమెరా మనుషుల శరీర ఉష్ణోగ్రతను ఎలా పసిగడుతుందో ఏఐ వ్యాపార ప్రపంచంలో డబ్బు మరియు మార్కెటింగ్ వ్యూహాల హీట్ని పసిగడుతుంది. ఓకే, ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ సడన్గా ఫేస్బుక్ లేదా లింక్డ్ఇన్లో యాడ్స్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాడని అనుకుందాం. ఏఐ ఆ యాడ్స్ బడ్జెట్ను ట్రాక్ చేస్తుంది. రైట్. వాళ్ళు ఏ వయసు వారిని టార్గెట్ చేస్తున్నారు, ఏ కీవర్డ్స్ వాడుతున్నారు అనేది డీకోడ్ చేస్తుంది. ఉదాహరణకు, మీ కాంపిటీటర్ తమ బ్లాగుల్లో, సోషల్ మీడియా వీడియోలలో పదే పదే ఎకో ఫ్రెండ్లీ లివింగ్ లేదా గ్రీన్ స్పేసెస్ అనే పదాలను వాడుతున్నారనుకోండి. ఆహా, ఆ పదాలు వాడితే ఏంటర్థం? వాళ్లు త్వరలో ఒక ప్రీమియం గ్రీన్ హౌసింగ్ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నారని ఏఐ మీకు ముందే హింట్ ఇచ్చేస్తుంది. ఓహో, అంటే ఇదొక చదరంగ మాట లాంటిదనమాట. ప్రత్యర్థి వేసిన గత ఎత్తులను విశ్లేషించి వారి తదుపరి ఎత్తును ముందే పసిగట్టడానికి ఏఐ మనకొక సూపర్ పవర్లాగా పనికొస్తుంది. వాళ్ళ అధికారికంగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకముందే వాళ్ల డిజిటల్ ఫుట్ ప్రింట్ని బట్టి ఏఐ వాళ్ల వ్యూహాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంది. కరెక్ట్గా చెప్పారు. కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న. దీన్ని బట్టి చూస్తే వాళ్లు ఎటు వెళ్తున్నారో అటు మనము వెళ్లాలా? వాళ్లను గుడ్డిగా కాపీ కొట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు కదా. అదే ఇక్కడ అసలైన ట్విస్ట్. ఏఐ మనకు కాంపిటీటర్స్ని కాపీ కొట్టమని చెప్పదు. విభిన్న కోణాలను విశ్లేషిస్తూ వాళ్లు వదిలేసిన మార్కెట్ గ్యాప్స్ని, అంటే ఖాళీలను పూరించమని చెబుతుంది. మార్కెట్ గ్యాప్స్ అంటే? మళ్ళీ ఆ థర్మల్ కెమెరా ఉపమానం తీసుకుంటే, అందరూ ఎక్కడ గుమిగూడి ఉన్నారో చూసి ఆ రద్దీ లేని ప్రశాంతమైన ప్రదేశంలో మనం మన మార్కెట్ పొజిషనింగ్ చేసుకోవచ్చు. రైట్. దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయొచ్చో ఒక చిన్న ఉదాహరణ చెప్తారా? ఖచ్చితంగా. ఏఐ డేటా ప్రకారం మీ నగరంలోని ప్రధాన బిల్డర్లంతా 3 కోట్లు 4 కోట్లు విలువ చేసే లగ్జరీ అపార్ట్మెంట్ల మీదే తమ యాడ్ బడ్జెట్ అంతా ఖర్చు చేస్తున్నారని మీకు తెలిసిందనుకుందాం. అంటే అందరూ ఆ 1% ధనవంతుల కోసమే పోటీ పడుతున్నారు. అవును. ఇక్కడే ఏఐ మీకు మరో అద్భుతమైన ఇన్సైట్ ఇస్తుంది. అదే నగరంలో నెలవారీ ఆదాయం 1,00,000 రూపాయలున్న మిడిల్ క్లాస్ ఐటీ ఉద్యోగుల సంఖ్య బాగా పెరుగుతోందని, కాని వాళ్లకు సరిపడా 70-80 లక్షల బడ్జెట్ ఇల్లు లేవు అని డేటా ద్వారా చూపిస్తోంది. అద్భుతం. అంటే కాంపిటీటర్స్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నారో తెలుసుకోవడం ద్వారా వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేయట్లేదో మనకు క్లియర్గా అర్థమైపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ఖాళీని మనం వాడుకోవచ్చు. అప్పుడు మనం దర్జాగా ఆ మిడిల్ క్లాస్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయి మన మార్కెట్ పొజిషన్ను పటిష్టం చేసుకోవచ్చు. వాళ్లతో అనవసరమైన పోటీ పడాల్సిన అవసరమే లేదు. ఇది కదా అసలైన వ్యూహం అంటే. అవును. సరైన ఆస్తిని ఎంచుకోవడానికి డేటా కావాలి, రిస్కు తగ్గించుకోవడానికి ఎమోషన్స్ లేని ఇన్వెస్ట్మెంట్ ఇన్సైట్స్ కావాలి, మరియు ఇతరులతో అనవసరమైన పోటీ లేకుండా చూసుకోవడానికి కాంపిటీటర్ అనాలిసిస్ కావాలి. కరెక్ట్. ఈ 3 కలిస్తేనే కదా ఒక పరిపూర్ణమైన మార్కెట్ పరిశోధన అవుతుంది. అవును. ఏఐ అనేది ఈ 3 పిల్లర్స్ని అత్యంత బలంగా డేటా ఆధారంగా నిర్మిస్తుంది. చాలా అద్భుతంగా వివరించారు. మనం ఈ విశ్లేషణలో తెలుసుకున్న విషయాలు నిజంగా మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి.
శ్రోతలు గమనించాల్సిన విషయమేంటంటే ఆస్తి విశ్లేషణలో ఏఐ తీసుకువచ్చే మార్పులు, డేటా ఆధారిత పెట్టుబడి సలహాలు మరియు పోటీదారులను ట్రాక్ చేసే వ్యూహాలు కేవలం థీరీ కాదు. అవును, ఇవి ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే పద్ధతులు. ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. ఈ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అంటే మీరు డైరెక్ట్గా రియల్ ఎస్టేట్లో కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టకపోయినా ఇది మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశ్శబ్దంగా మారుస్తోంది. ఖచ్చితంగా. మనం రోజూ చూసే మార్పుల వెనుక ఏఐ ఉండొచ్చు. రేపు మీ ఇంటి పక్కన ఒక పెద్ద షాపింగ్ మాల్ వస్తోందంటే అది ఎవరో డెవలపర్ కూర్చుని తీసుకున్న నిర్ణయం కాకపోవచ్చు. మీ ఏరియాలో ఉన్న డేటా పాయింట్స్ని, మీ కొనుగోలు శక్తిని ఒక ఏఐ అల్గోరిథం విశ్లేషించి ఇచ్చిన ఒక గ్రీన్ సిగ్నల్ అయి ఉండొచ్చు. నిజమే. ఈరోజు మనం ఏఐ గురించి ఒక అలసిపోని డేటా విశ్లేషకుడుగా, ఆ భావోద్వేగాలు లేని ఆర్థిక సలహాదారుడుగా మరియు మార్కెట్లోని చీకటి కోణాలను చూపే థర్మర్ కెమెరాగా ఎలా పనిచేస్తోందో చాలా వివరంగా తెలుసుకున్నాం. అవును. అయితే ఈ డీప్ డ్రైవ్ను ముగించే ముందు ఈ మూల సమాచారం నుండి గ్రహించిన విషయాల ఆధారంగా శ్రోతల మెదడుకు మేత వేసే ఒక కొత్త ఆలోచింపజేసే ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఓహో, చెప్పండి. ఏఐ అనేది ధరల ధోరణులను ఖచ్చితంగా విశ్లేషించగలదు, మార్కెట్ రిస్క్ను అంచనా వేయగలదు, కాంపిటీటర్స్ వ్యూహాలను పసిగట్టగలదు. ఇదంతా అద్భుతమే. రైట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ మార్కెట్లోని వారందరూ, అంటే మన పోటీదారులు, ఇతర పెట్టుబడిదారులు అందరూ రేపు పొద్దున ఖచ్చితంగా ఇలాంటి ఒకే రకమైన ఏఐ సాధనాలను ఉపయోగిస్తే అప్పుడేమవుతుంది? వావ్, ఇదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. అందరి దగ్గర అదే టెక్నాలజీ ఉంటే? అదే, అందరి దగ్గర అదే థర్మల్ కెమెరా, అదే మోంటెకార్లో సిమ్యులేషన్స్ ఉంటే అప్పుడు మార్కెట్లో అసలైన పోటీతత్వం, అంటే కాంపిటేటివ్ ఎడ్జ్ ఎవరికి ఉంటుంది? ఏఐని వాడేవాలికా, లేక ఆ ఏఐ ఇచ్చిన డేటాను మరింత సృజనాత్మకంగా ఆలోచించి వాడుకోగలం మానవ మేధస్సుకా? అబ్బా, నిజంగా అదొక పవర్ఫుల్ ప్రశ్న. అందరికీ ఒకే సమాచారం ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని ఎవరూ ఎలా వాడుకుంటారు అన్నదే అసలైన గేమ్ చేంజర్ అవుతుంది. ఈ ఏఐ సాధనాలు ఎంత అడ్వాన్స్డ్ అయినా వాటి వెనుకున్నది మనుషులే కదా? అవును, ఆ సృజనాత్మకతే మనిషిని ఎప్పటికీ ముందుంచుతుంది. కరెక్ట్. ఈ అద్భుతమైన ప్రశ్నతో శ్రోతలను వారి స్వంత అన్వేషణకు వదిలేస్తూ ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఈ చర్చ ద్వారా మీ సమయానికి సరైన విలువ దక్కిందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడే సమాచారం. ఈ లోతైన విశ్లేషణను విన్నందుకు శ్రోతలకు కృతజ్ఞతలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.